అలాగే సార్. ఫోటోగ్రాఫర్, ఇప్పుడు నేను ఇలా నా ఒళ్ళో పడుకోబెట్టుకుంటాను. మా ఇద్దరిని ఫోటో తీ, ఓకేనా? అలాగే సార్. ప్రియా, నువ్వు రెడీనా? ఏయ్, నాకు ఇబ్బందిగా ఉందంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? మన ఫోటోస్ పెళ్లి రోజు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటాయి. పెళ్లిలో అదొక మధురానుభూతిలా ఉంటుంది ప్రియా. పెళ్లికి ముందే హక్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ ఎమోషన్స్ అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుంటే పెళ్ళయ్యాక స్వీట్ మెమొరీ కదా ప్రియా. ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు చేస్తే స్వీట్ మెమరీ, ఇలా బలవంతంగా చేస్తే బ్యాడ్ మెమరీ అంటారు విజయ్. అసలు మన కల్చర్ అనేది ఇలా మాట్లాడడం మన కల్చరేనా? సరే, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ మాటలోని అభిప్రాయాలు విన్నాక నాకు నీ మీద ప్రేమ, గౌరవం ఇంకా పెరిగాయి. యువర్ గ్రేట్, ఇట్స్ ట్రూ. అయితే ఈ ఫోటో షూట్ క్యాన్సిల్ చేయి, ఇంటికి వెళ్ళిపోదాం. కనీసం ఇక్కడికి వచ్చినందుకు ఒక్క ఫోటో ప్లీజ్ ప్రియా. అలాగే. థ్యాంక్స్ ప్రియా. ఫోటోగ్రాఫర్ రెడీయా? నేను రెడీ సార్. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎంత చెప్పినా వినడం లేదు. నిజంగా చెప్తానుండు. ప్రియా, నేను నీ నడుం పట్టుకుంటాను. నువ్వు అలా రొమాంటిక్ గా నా కళ్ళల్లోకి చూస్తూ వెనక్కి బాలిపోవాలి. ఎలాగో ఒకసారి చూపించండి. వెరీ సింపుల్. ఇంతేనా? ఇంకొంచెం, ఇంకొంచెం. దొర్లుకుంటూ వెళ్ళి ఇంటికి రా. బాయ్. దేవుడా, నడుములు విరిగిపోయారా దేవుడా. ఇట్స్ ట్రూ. సార్, మీరు ఇలా దొరుకుతూ వస్తే మీ ఫోటో ఎలా తీసుకోవాలి? ఎక్కడో ఒక చోట ఆగాలి కదా, అప్పుడే మేము ఫోటో తీసుకోగలం. నేను చెప్పినట్టు ఇంకోసారి దొరుకుతూ రండి. నువ్వు నా మీద వెటకారం చేస్తున్నావు. నీ రెమ్యునరేషన్ కట్. అయ్యో, ఇట్స్ ట్రూ. ఎవరు కాల్ సార్? మీ కృష్ణ సార్కి ఇంపార్టెంట్ పార్సల్ వచ్చింది. నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. నువ్వు ఓనర్వా వాచ్మెన్వా? వాచ్మెన్ని. ముందు గేట్ తీ. బాబు, వారం రోజుల క్రితం మోకాలు నొప్పుల కోసం ఆయింట్మెంట్ ఆర్డర్ పెట్టాను. అదేనా ఈ పార్సిల్? ఈ మందు తీసుకుంటే నొప్పులు పోతాయా? నొప్పులు పోయే మందు కాదు ఇది. మీ ఓనర్ కృష్ణ గారికి వచ్చిన పార్సిల్ ఇది. నా కోసం అనుకున్నాలే, ఇలా ఇవ్వండి. ఇది కృష్ణ గారికే ఇవ్వాలి. హలో, నేనే కృష్ణ. పర్లేదు, తనకివ్వండి. ఇలా ఇవ్వండి. జాగ్రత్త, హ్యాండిల్ విత్ కేర్. దీనికి హ్యాండిల్ ఎక్కడుంది? కవర్ కదా. జాగ్రత్త అంటున్నాను. సర్లే వెళ్ళు.
ఈ కిల్లర్ కరెక్ట్ టైంకి వచ్చాడు. ఇప్పుడు కృష్ణ పార్సల్ ఓపెన్ చేయగానే పేలిపోయి ముక్కలు ముక్కలవుతాడు. ఇదిగోండి బాబు. ఆ, అక్కడ పెట్టు. నువ్వు వెళ్ళు. ఉమ్. కృష్ణ, డ్రాయింగ్ పేపర్స్ అంతా స్టడీ చేసావా? అమ్మా, మనం కట్టబోయే కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన ప్లానే కదా. అంతా కరెక్ట్ గానే ఉంది కదా? ఆ, ఒకసారి నువ్వు కూడా చెక్ చేయి. కృష్ణ, ఈ పార్సల్ ఏంటి? తెలీదమ్మా, ఇందాకే వచ్చింది. చూస్తానుండు. అయ్యో, బాంబ్ బ్లాస్ట్ కి ఇద్దరు పోయేలా ఉన్నారు. పోన్లే, అంతా నాకు మంచిదేగా. ఒక్క బాంబుతో 2 ప్రాణాలు అవుట్. ఏంటి ఇంకా చావుకేక వినిపించట్లేదు? అమ్మా, ఇదేంటి రావట్లేదు? ఒక్క నిమిషం కృష్ణ. ఏ వర్ష, అత్తయ్య, ఒకసారి ఇలా రా. అయ్యో, అత్తయ్య ఇప్పుడు పిలుస్తుందేంటి? చచ్చినట్టు వెళ్లాల్సిందే. వెళ్తే చేస్తానేమో. ఒకసారి రా. వస్తున్నాను అత్తయ్య. కృష్ణ, కొంచెం వెయిట్ చేయి. ఇలా ఇవ్వు. త్వరగా రా. ఏంటత్తయ్య? మేము పనిలో ఉన్నాము. ఒకసారి ఈ పార్సల్ ఓపెన్ చేయి. అయ్యో, బాంబు పెడితే కృష్ణ చవు కళ్ళారా చూద్దామనుకుంటే నన్ను కూడా చంపేలా ఉన్నారు. ఇప్పుడు ఎలా? తీసుకోమ్మా, తీసుకో. ఈ పార్సల్ ఓపెన్ చేయి. వర్ష, ఓపెన్ చేసి ఆ పార్సల్ ఏంటో చూడు. ఓపెన్ చేయి వర్ష. అలాగే అత్తయ్య.